సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారట ఆయన. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కారు కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్ల బాండ్లు జారీ చేయాలని నిర్ణయించిందట. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గటం లేదు ప్రభుత్వం. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండిసికి హక్కులు ఇచ్చేసిందట. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండిసికి బదలాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని తెలుస్తుంది. మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండిసికి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందట. వాటిని చూపించి ఏపీఎండిసి బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాకు ఏదైతే నిధులు సమకూర్చుకోవడానికి ఆ ఖజానాను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి వెసులుబాటు కల్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.